ఒక యువతి రాణి చెప్పే విషయాలను రాస్తూ రచనలలో ఆమెకు సహాయం చేస్తూ ఉండేది. రాజభవన గ్రంథాలయంలో అక్కడ ఉన్న గ్రంథాలు ఒక క్రమపద్ధతిలో అమర్చే పనిలో ఉండగా ఆ రాణి రోజు చదివే ఒక అద్భుత గ్రంథం ఆమెకు కనపడుతుంది. ఆ గ్రంథానికి చాలా ప్రత్యేకత ఉండేది. ఆ గ్రంథం రాణి తప్ప మరెవరికి చదివే అనుమతి ఉండేది కాదు. ఆ యువతి ఒకరోజు ఆ గ్రంథాన్ని చూసి అసలేమీ ఉంది ఈ గ్రంథంలో, రాణి ఎందుకు ఎవరిని చదవడానికి అనుమతించదు అని. నిజంగా ఇది అంత ప్రత్యేకంగా ఉంటుందా అనుకుని అసలు ఆ గ్రంథంలో ఏమి ఉంటుందో చూద్దామని ఆ గ్రంథం ఎవరికీ తెలియకుండా ప్రతిరోజు కొంచెం కొంచెం చదవడం మొదలు పెడుతుంది. అలా ఆమె ఒకరోజు ఆ గ్రంథం చివరి పేజీని చదువుతూ ఉన్నటువంటి గాఢ నిద్రలోకి జారిపోతుంది. కాసేపటికి రాణి ఆ గదిలోకి వచ్చినప్పుడు ఆ గ్రంథం తెరిచి ఉండడం, ఆ యువతి ఆ గ్రంథం పక్కన నిద్రపోతూ ఉండడం చూసి ఆమె తన కోపాన్ని నియంత్రించుకోలేకపోతుంది. ఆమె అక్కడి భటులను పిలిచి వారితో చెబుతుంది, ఆమెను ఇక్కడి నుండి లాక్కెళ్ళండి, ఆమెను తన స్పృహ కోల్పోయేదాకా కొరడాలతో కొట్టండి అని. భటులు ఆమెను శిక్ష అమలుపరిచే ప్రదేశానికి తీసుకుని వెళ్లి శిక్ష మొదలు పెట్టే సమయానికి రాణి నవ్వడం ప్రారంభిస్తుంది. అప్పుడే ఆ యువతి కూడా ఉన్నట్టుండి నవ్వటం మొదలు పెడుతుంది. రాణితో పాటు అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. రాణి ఆమెతో అడుగుతుంది, నువ్వు కొరడా దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నావు కదా, మరి ఇప్పుడెందుకు అలా నవ్వుతున్నావు అని. అప్పుడు ఆ యువతి బదులిస్తుంది, రాణి, మీరు చదువుతున్న గ్రంథంలో ఒక వాక్యం ఇలా వ్రాసి ఉంది, జ్ఞానం అనేది అందరికీ పంచవలసిన వస్తువు, అది ఒకరి దగ్గరే దాచుకోవాలనుకోవడం అవివేకం, దానికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదు అని. కానీ నాకేమనిపిస్తుందంటే, నేను ఇప్పటివరకు ఆ గ్రంథం ఒక్కసారి మాత్రమే చదివి ఆ గ్రంథంలో ఉన్న విషయాలు ఎవరికీ చెప్పకపోతేనే నాకు ఈ పరిస్థితి వచ్చింది. మరి మీరు చాలాసార్లు ఆ గ్రంథ పఠనం పూర్తి చేసి కూడా ఎవరికీ ఆ విషయాలు చెప్పకపోవడమే కాకుండా ఆ గ్రంథం ముట్టుకునే అవకాశం కూడా కల్పించలేదు. మీకు రాబోయే పరిస్థితిని తలుచుకుంటే నాకు నవ్వు ఆగట్లేదు అని చెబుతుంది. రాణి ఆలోచనలో పడిపోతుంది. ఆమె అనుకుంటుంది, దేవుడుగాని నన్ను గమనించట్లేదు కదా అని. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.